హాయ్ ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ పండుగలో ప్రసిద్ధమైన రిబ్బన్ పకోడీని తయారు చేయబోతున్నాం. సింపుల్ స్టెప్స్తో స్పెషల్ రుచులతో మీరు ఇంట్లో సులభంగా చేయగలరు. ఇక మొదలు పెట్టే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రిబ్బన్ పకోడా కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు శనగపిండిని, 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, కారం, చిటికెడు పసుపు, 1 స్పూన్ వాము, చిటికెడు జీరా పౌడర్, చిటికెడు ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొద్ది వాటర్ని వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు వామ్ చాలకపోతే అదేవిధంగా సాల్ట్ చాలకపోయినా వేసుకోండి. నేను కొంచెం చాలేదని మళ్ళీ కొద్ది వేసుకున్నాను. ఇలా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని ఇందులో ఈ షేప్ ఉన్నది తీసుకోవాలండి. రిబ్బన్ షేప్ ఉంటుంది కదా, ఇటువంటిది తీసుకోవాలి. ఈ జంతికల గొట్టంలో కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఈ చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఈ చుట్టూ కూడా అంటుకోకుండా ఈ పకోడీ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ముద్దను తీసుకొని ఇందులో పెట్టుకొని ఇలా మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది వేడయ్యాక ఇలా జంతికల గొట్టంలో ఇలా జంతికల్లాగా వేసుకోవాలి. చూడండి ఎలా వచ్చాయో. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ 2 వైపులో కూడా వేపుకోవాలండి. ఇవి మంచి కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలినవన్నీ కూడా ఇలాగే రిబ్బన్ పకోడీలాగా వేసుకోవాలి. అంతేనండి, రిబ్బన్ పకోడీ రెడీ అయిపోయింది. ఇవి చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా భలే రుచిగా ఉంటాయి, గుల్లగా క్రిస్పీగా ఉంటాయండి. పిల్లలకి కూడా స్కూల్ నుంచి వచ్చాక తినాలనిపించినప్పుడు పెట్టినట్లయితే పిల్లలు వదలకుండా చకచకమని తినేస్తారు. పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు వీటిని ఇలా తుంచేసుకొని ఒక బాక్స్లో వేసుకోవాలి. అంతేనండి, రిబ్బన్ పకోడీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.